హాయ్ గైస్. నిన్న ఒక గొడవ అయితే జరిగింది మా పక్కింట్లోనైతే. సో ఎందుకు గొడవ జరిగిందంటే అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ. సో రోజుకి వాళ్ళ హస్బెండ్ అయితే తాగి ఇంటికి వస్తున్నదైతే ఒక గొడవ జరిగింది. సో అది పక్కన పెట్టేయండి. ఇవాళ ఎస్టర్డే మార్నింగ్ ఆహాలోనైతే విద్య వాసుల అహం అనే ఒక మూవీ అయితే ఆహాలోని 1 hour 45 minutes రన్ టైంతో ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పక్కింట్లో నేను చింతకలు చెప్పాను కదా ఒక గొడవ జరిగిందని. సేమ్ అంటే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు ఇద్దరు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ జీవితంలో అయితే గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. లాస్ట్కి వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా లేదా అది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మొత్తం కాన్సెప్ట్ నాకు ఎలాగనిపించిందంటే రొటీన్ కాన్సెప్ట్. అసలు ఎందుకు చూసామా అని అనిపించింది. ఇదేదో మన పక్కింట్లోనే నేను ఆల్రెడీ చూసాను. ఎస్టర్డే ముందు నా ఒక్కడికే టెలికాస్ట్ చేసినట్టున్నారు పక్కింట్లోనే. అంటే అలాగనిపించింది నాకైతే మూవీ అనేది. రొటీన్ స్టోరీ దాంట్లో నాకేమనిపించలేదు. సాంగ్స్ అంటారా, ఏదో పెద్ద సాంగ్స్ ఏవో బాగుంటాయి అనుకుంటే సాంగ్స్ నాకేమనిపించలేదు. జస్ట్ అక్కడ శివాని రాజశేఖర్ కోసం మాత్రమే నేను చూశాను. అలాగే ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఉన్నారు. శ్రీనివాస్ అవసరాల గారు, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా రాహుల్ విజయ్, వీళ్ళ 5 క్యారెక్టర్తోనైతే మొత్తం మూవీ అంతా అయితే తీయడం జరిగింది. సో నాకు నా ఒపీనియన్ బట్టి అయితే మూవీ నాకు ఏం అనిపించలేదు. జస్ట్ ఒక రొటీన్ మ్యారేజ్ స్టోరీ అని అనిపించింది. ఇది ఎంతోమంది జీవితంలో చూసుంటాం, ఎన్నో సినిమాల్లో చూపించుంటాం. అలాగే మన పక్కింట్లోని, ఎదిరింట్లోని, వెనకింట్లోని, మన రిలేటివ్స్లోని, అలాగే మన ఫాదర్స్ అండ్ మన ఫాదర్ మదర్ ఎలాగో గొడవ పడుతూ ఉంటారు. సేమ్ నాకు ఆ స్టోరీ అనిపించింది తప్పించి రెండో నాకు ఏం అనిపించలేదు. వేస్ట్ మూవీ కూడా. నాకు ఏదో చూడాలని చూసాను తప్పించి నేను స్టార్టింగ్ అయితే చూడకూడదు అనుకో. అంటే స్టోరీ స్టార్టింగ్ నేను చదివినప్పుడు ప్లాట్ అయితే రొటీన్ స్టోరీలో ఉంటుందేమో అని చెప్పి ఓపెన్ చేస్తే ఇంకేంటి మొత్తం అంతా రొటీన్గా అనిపించింది. దాంట్లో ఇంకా నాకు ఇంకేం థ్రిల్లింగ్ ఉంటే చెప్పండి ఒక మాట. ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువైపోయి ఇంక ఏం చేయాలో తెలియక ఇలాంటి దాంట్లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఇందులోని రైటర్ ఒకరు, మళ్ళీ డైరెక్టర్ ఒకరు. ఎందుకు వీళ్ళిద్దరికీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఆర్టిస్టులందరికీ డబ్బులు ఇవ్వాలి. మొత్తం ఎంతమంది అయితే ఈ సినిమా కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. అంటే కూడా అలాగే కొనేసుకుంటారు అనుకోండి. అది చాలామంది లాస్తోనే కొనుక్కుంటారు కదా. ఇప్పుడు ఒక మూవీ హిట్ అయ్యింది అనుకోండి, థియేటర్లో రిలీజ్ అయ్యి అది కోట్లతో కొనుక్కుంటారు. ఏంటి డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తాడు, ఏ స్టోరీ ఏంటి లేదు, ప్రొడ్యూసర్స్కి వేస్తేనే కదా. ఏదో అర్థం కాదు అసలు. నా ఒపీనియన్ బట్టి అయితే మూవీ నాకు ఏం అనిపించలేదు. ఒకవేళ మీరు ఈ పాటికి చూస్తూ ఉంటా మాత్రం ఓకే, ఒకవేళ చూడకపోయి ఉంటే మాత్రం వేస్ట్. వదిలేండి మూవీ మాత్రం. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.